నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ. ఈ పార్టీ పుట్టి రేపటితో 14 సంవత్సరాలు పూర్తవుతోంది. రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ 14 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి సాధించిందేంటి? ఆ పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ దక్కింది? మరి ఒకసారి ప్రతిపక్షంగా మరోసారి అధికార పక్షంగా ఇప్పుడు ఏ పక్షంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. మరి ఇదే రోజున ఆయన యువత పోరుకు కూడా పిలుపునిచ్చారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ పదవి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా పోనటువంటి పరిస్థితి. ఒక 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేసినటువంటి ప్రజలు మరి మూడోసారి అయితే ఆయనకు ఏ పదవి అక్కర్లేదని ఒక పక్కకు కూర్చోబెట్టిన పరిస్థితి ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. ఇక మీదట ఇవన్నీ గమనించిన తర్వాత అసలు ఆ పార్టీ నెక్స్ట్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందా లేదా అన్న సందేహం కూడా చాలా మందిలో కలుగుతోంది. సో వీటన్నిటి గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14 సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ పుట్టి. సో అంటే ఈ 14 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు, ప్రజలకు ఎంత మేర దగ్గర అయ్యారు అంటే ఏం చెప్తారు? ముందుగా మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని ఆ పార్టీ అధ్యక్షుడికే గుర్తులేదు. మీరు గుర్తుంచుకొని ఇక్కడ ఇట్లా డిబేట్ పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు అంటే ముందుగా మిమ్మల్ని అభినందించాలి. ఇంకొకటి 14 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు అని 1,00,000 కోట్లు సంపాదించాడు. అంతకన్నా ఇంకేం సాధిస్తాడు? ఇంకా అంతకుమించి సాధించేది కూడా ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఏదన్నా పార్టీ అట్ట పెరుగుతూ వస్తుంది, ఈ పార్టీ ఇట్ట తగ్గుతూ వస్తున్నది. ఇప్పుడు 11 అసెంబ్లీ స్థానాలతోటి ఉన్నాయి. ఆ 11 మంది కూడా ఎక్కడికి రావట్లా, అసెంబ్లీకి రావట్లా. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి నువ్వు కాకుండా 11 మంది పేర్లు, నీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పు అంటే 11 మంది ఎమ్మెల్యేల పేర్లు తన పేరుతో సహా 11 పేర్లు వరుసగా చెబితే అతనికి నోబెల్ బహుమతి ఇవ్వచ్చు. అంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో అతనికే తెలియదు. మొన్న అసెంబ్లీలో ఒక ఆయన అందరూ కండువాలు వేసుకున్నారు. ఒక చంద్రశేఖర్, తాటిపత్తి చంద్రశేఖరు కండువాలు లేకుండా కనపడితే ఏం చంద్రశేఖర్ పార్టీ మారుతున్నావా అని అడిగాడు. అంటే మామూలుగా అనుమానం మొగుడున్న కాపురం ఎక్కువ కాలం నిలబడదు. అందుకని పాపం ఆ తాటిపర్తి చంద్రశేఖరు నిజంగా అతను ఆ చంద్రశేఖర్ మీద మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి డౌట్ ఉన్నట్టుందండి. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఏదో ఒక స్క్రిప్ట్ రాసి అతనితోటి చదివించడం మొదలుపెట్టారు. మిగిలిన ఎవరితోటి చదివించట్లేదు. చూడండి, ఆ చంద్రశేఖర్ అనే అతనితోటే తెలుగుదేశాన్ని తిట్టించే స్క్రిప్ట్లన్నీ చదివిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అతని మీద డౌట్ ఉన్నట్టుంది. ఏమన్నా ఎగిరి జంప్ అయిపోయి జనసేనలో చేరతాడు, తెలుగుదేశంలో చేరతాడు అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నాడు. ఆ విధంగా ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేని ఒక అసమర్థ నాయకుడుగా ఈ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయి ఉన్నాడు. ఈ టైంలో 14 ఏళ్ళైనా 140 ఏళ్ళైనా అటువంటి నాయకుడి నాయకత్వంలో పార్టీ మనుగడ సాగించడం కష్టం. ఎందుకు అంటే పార్టీ నాయకుడు అంటే ఏదైనా కానీ, అంటే జాతీయ పార్టీ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీ కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సరే నాయకత్వ లక్షణం అనేది ఒకటి సపరేట్గా ఉంటుంది. అదొక పెద్ద సబ్జెక్టు. ఆ నాయకత్వ లక్షణం ఒక 100 క్వాలిటీస్ ఉండాలనుకోండి. ఆ 100లో ఒక్కటి కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అనుమానం, అహంకారం, అనాలోచిత విధానం, నీకు అన్ని రకాల దుర్లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అహంకారం, ఎంత అహంకారం అంటే ఈయన పార్టీ పెట్టినప్పుడు ఎంవి మైసూరారెడ్డి అని చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్నతోటి పనిచేసిన వ్యక్తి. వాళ్ళ నాన్న మైసూరారెడ్డి, జేసి దివాకర్ రెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, వీళ్ళందరూ కూడా రాయలసీమ ఉద్యమం చేశారు ఎన్టీ రామారావు టైంలో.
అంత గొప్ప నాయకుడు ఆయన ఎంవి మైసూరారెడ్డి. ఎంవి మైసూరారెడ్డి పార్టీలో చేరాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదో చెబుతూ మాట్లాడుతూ, చిన్నపిల్లాడు కదా, అంటే వాళ్ళ నాన్నతోటి పనిచేసిన వ్యక్తి ఎంవి మైసూరారెడ్డి. అట్లా కాదు బాబు, మనం ఇట్లా చేద్దాము అని చెప్పాట. ఏంటి బాబు అంటున్నావేంటి, నేనేం చంద్రబాబు అనుకున్నావా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, మామూలు చిన్నపిల్లల్ని సంబోధించినప్పుడు బాబు, చిన్న, కన్నా అని ఏదో ముద్దుగా పిలుస్తారు. అంటే అది ఫాదర్లీ ఎఫెక్షన్ అనేది కూడా తెలుసుకొనేది అంత దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డి. చేసి తర్వాత చాలామంది చెప్పారు, ఈయన ముందర ఎవడు కూర్చొని కూడా మాట్లాడకూడదు. మామూలుగా బయట షోకిల్లా రాయుడులాగా తిరిగేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చిరిగిన చొక్కా వేసుకెళ్ళాలి. లేకపోతే ఏంటి, కొత్త చొక్కా వేసుకొచ్చావా, అంత సంపాదిస్తున్నావా అని ఒక ఇది ప్రదర్శిస్తాడు, ఈర్ష్యాభావాన్ని ప్రదర్శిస్తాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి ఏదో కకృతి పడ్డాడు పాపం, మడ అడవుల్లో భూములు ఏవో కొట్టేసి అందులో ఏదో జగనన్న కాలనీ అని పెట్టి అవి తక్కువ రేటుకు కొని గవర్నమెంట్కి ఎక్కువ రేటు అమ్మి 50 కోట్లు ఎంత కొట్టేశాడు. ఆ విషయం ఈయనకి తెలిసి మంత్రి స్థానంలో ఉన్నాడు, అవినీతికి పాల్పడ్డాడు అంటే పిలిచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవైతే తప్పే అట చేయకూడదు, ప్రజల డబ్బు అది, నువ్వు చేయకూడదు అని చెప్తాడు ఎవడైనా సరే. అంటే నాకు తెలిసి కూడా, నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులతో చూశాను కాబట్టి, చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అప్పుడు అసలు ఇంత అవినీతి అప్పుడు లేదనుకోండి, ఎవరైనా అట్లా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, 50 కొట్టేశావు కదా, 25 ఇక్కడ పెట్టిపో అని అడిగాడు. ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అతనికి మంత్రి పదవి కూడా రాల, అతను చచ్చినట్టు అక్కడ 25 పెట్టిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అసూయ, ద్వేషం, అహంకారం, నీకు ధన మదం, అధికారం మదం, ఈ ఎన్ని రకాల మదాలు ఉన్నాయో అన్ని మదాలు కలిసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆ పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా కొంతమంది ఆ పార్టీలో మిగిలి ఉన్నారు. ఇప్పుడైతే ఎవరిదో వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు అన్నట్టు నెక్స్ట్ బర్త్డే కష్టమే. రైట్ సార్. ఎంత కాదన్నా కూడా ప్రజలు జాతీయ పార్టీ కన్నా కూడా ప్రాంతీయ పార్టీ మీదే కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్టయితే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతోనే దాంట్లో జాయిన్ అవ్వడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం జరిగింది. సో ఇప్పుడు కనీసం ఈ 14 ఏళ్లలోనన్నా ఆయనకు ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటే మీరేం చెప్తారు? ఇది ప్రజలు నిర్ణయించారు. ఆల్రెడీ మొన్న ఇచ్చిన ప్రజా తీర్పు అదే కదా. ఆవిర్భావ దినోత్సవం ఇవాళ అన్న విషయం అధ్యక్షుడు, కార్యకర్తలు, నాయకులే మర్చిపోయే పరిస్థితుల్లో ఇవాళ జూన్ 4 బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇది జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన రోజా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జూన్ 4వ తారీఖు కౌంటింగ్. ఆవిర్భావ దినోత్సవం కాదు కానీ 11 గుర్తుపెట్టుకుంటారు. పడిపోయిన రోజును మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. అంటే చచ్చిన రోజా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో పతనం అవుద్దని కానీ, అసలు దానికి ఇలా అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కానీ ఊహించలేదన్నమాట. ఎందుకంటే ప్రజలంతా అతనికి ఆదరణ చూపించారు, అభిమానం చూపించారు. రాజశేఖర రెడ్డి కొడుకు అని వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. అతను ఏమన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలాగా పరిపాలన చేస్తా అన్నాడు. ఇతని ఫోటో దేవుడు ఎరుగు, వాళ్ళ నాన్న ఫోటో కూడా బయట ఇసురుతున్నారు. ఇతను చేసిన పనుల వల్ల అంటే చాలా ఆతో చెప్పారు సత్యమూర్తి గారు, ఏంటి అహంభావం, వరుసపెట్టి అబద్ధం కూడా. అతను ఊపిరి అబద్ధం అన్నమాట. అతను ప్రతిదీ అబద్ధాలే. అతను మాట్లాడే అబద్ధాలకే ఇవాళ అతను ఈ పరిస్థితి అన్నమాట. ఆ పార్టీ అతను అభిమానించేది రెండింటినే,
తండ్రి, తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఎవరిని అభిమానించడు. ఒకటి ఆస్తి, 2 అధికారం. ఆస్తుల మీద తప్ప జగన్మోహన్ రెడ్డికి దేని మీద అభిమానం లేదు అనేది మొన్న ఎన్సిఎల్టీ కేసే నీకు ఉదాహరణ. తల్లి మీద కేసు ఎవరన్నా వేస్తారమ్మా? అంటే ఎవరు చెయ్యని పని చేసేవాడే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఆ తల్లి అసలు నేనెందుకు కన్నానరా అనిపించే పరిస్థితి వాళ్ళ ఎన్సిఎల్టీలో విజయమ్మ రాసినటువంటి ఆ లేఖలు చూస్తే, ఆమె వేసిన పిటిషన్లు చూస్తే సత్యమూర్తి గారికి బాగా గుర్తు. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబుని అన్నాడు ఒక దరిద్రపు డైలాగ్. అసెంబ్లీ అప్పటి నుంచే అసలు ఈ బూతులు లేకపోతే ఈ విధమైనటువంటి కాలుష్యం వచ్చింది. అంతకుముందు చాలా చక్కగా ఉండేది. అంటే ఈ కాలుష్యానికి ఆది రాజశేఖర రెడ్డి ఒక రకంగా. ఏమన్నాడు చంద్రబాబును ఉద్దేశించి, నీ తల్లి కడుపులో నుంచి ఎందుకు వచ్చానా అనిపించేలా చేస్తానో ఏదో అన్నాడు. ఇవాళ కనపడుతోంది అది. విజయమ్మ కడుపులో నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడా అనిపించేటట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన, కన్న తల్లి ఆవేదన, తోడబుట్టిన చెల్లెళ్ళ ఆవేదన. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక కళంకంగా మారటం కాదమ్మా, సొంత కుటుంబానికే ఒక కళంకంగా మారాడు అనేది ఇవాళ మనం చెప్పేది కాదు, జనం చెప్పేది కాదు. తోడబుట్టిన చెల్లెళ్ళు చెప్తున్నారు, కన్న తల్లి చెప్తారు. ఎన్సిఎల్టీలో ఆమె వేసినటువంటి విజయం వేసినటువంటి ఆ ఇది చూస్తే అఫిడవిట్ ఏమని, నా కొడుకు కోడలు నన్ను ఆవేదనకు గురి చేస్తున్నారు, తీవ్ర ఆవేదనకి గురి చేస్తున్నారు, నన్ను రోడ్డుకి ఇడ్చారు, కోర్టుకి ఇడ్చారు అని ఆమె అందంటే ఇక రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్లా అవుతాడు? ఇతను రాజశేఖర రెడ్డి పేరెత్తే అర్హత వీళ్ళకు ఉందా? ఇవాళ ఆవిర్భావ దినోత్సవం పైగా అతను వేసిన అఫిడవిట్లో నా తల్లి అబద్ధం చెప్తున్నది అంటే, తల్లి అబద్ధం చెప్తుందని వేసిన కొడుకు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు తల్లి అబద్ధం చెప్తున్నది అని. కొడుకు అబద్ధం చెబుతున్నాడని తల్లే క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అంటే నా తల్లిని అడ్డం పెట్టుకుని చెల్లి మోసం చేస్తోంది. ఎవరు మోసం చేస్తోంది? చెల్లిని నువ్వు మోసం చేసావా, నిన్ను చెల్లి మోసం చేసిందా? నా చెల్లి అత్యాశతో తల్లిని బలిపశువు చేస్తోంది అన్నాడు. ఎవరిది అత్యాశ? నీదా చెల్లిదా? తల్లిని బలిపశువు చేసింది నువ్వా చెల్లె? ఇవాళ ఈ చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇంటింటా గర్గర్కి కహాని అంటాడు. అదేమంటే వీడు అమ్మగడకు మాడ అనకూడదు, కానీ గర్గర్కి కహాని. ఎందుకు ఇలా గబ్బు పట్టించావు నీ కుటుంబాన్ని? నీ తల్లిని గబ్బు పట్టించావు, చెల్లెలను గబ్బు పట్టించాడే. సునీత ఈరోజు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభలో వివేక హత్య కేసు గురించి మాట్లాడుతూ అన్నారు. ఆమె గనక సునీత గనక పోస్ట్ మార్టం కోరకపోతే హత్య అనేది సమాధి అయిపోయేది, అంత్యక్రియలు కూడా చేసేసేవాళ్ళు అంటూ. అంటే ఈ పార్టీ ఏం సాధించింది? 14 ఏళ్ళు అన్నారు. ఒకసారి నువ్వే ఇంట్రోలో చెప్పావు, ఏంటి ప్రతిపక్షం, తర్వాత అధికార పక్షం, ఇప్పుడు అసలు ఏ పక్షమో తెలియదు అన్న ఒక సింగిల్ సెంటెన్స్లో. అంటే 14 ఏళ్లకే పేలిపోయిందా ఈ బుడగ? ఒక గాలి బుడగలాగా మారింది. ఇవాళ వలసలు, జైళ్ళు, ఉన్నాళ్ళంతా వలస వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ రాజకీయం చేయలేము, అతనితో పాటు బావిలో దూకలేము బండగట్టుకుని. వైసీపీ జెండా పట్టుకుంటే ఇవాళ ఏంటి, బండగట్టుకున్న బావిలో దూకినట్టే అయిపోయిన పరిస్థితుల్లో ఎంతమంది వలసలు. అసలు ఎవరున్నారు ఇతని పక్కన? కేవలం ఆ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల, ఆ తర్వాత లాళ్ళప్పిరెడ్డి. వాళ్ళు ఎలాగో ఇరుక్కున్నారు, ఏ పార్టీ తీసుకోదు కాబట్టి ఇంకా అందులోనే కంటిన్యూ. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకెవరుంటారు? అంటే షర్మిల పట్ల చేసిన పాపం ఇవాళ అతను వెంటబడి తరిమి పరిస్థితికి తీసుకొచ్చిందా? ఇప్పుడు ప్రతిపక్షంలో అతనికి 65 సీట్లు 67 సీట్లు ఇచ్చారు 2014లో. ఈ పార్టీ ఇప్పటికి 3 ఎన్నికలు ఫేస్ చేసిందమ్మా, జనరల్ ఎలక్షన్స్ 3 టైమ్స్ అనమాట, 2014, 19, 24. అంటే 3 నాళ్ళకే ముచ్చట.
3 ఎన్నికలకే మట్టి కొట్టుకుపోతుందా? మట్టి ఏంటి మట్టి మట్టి మాఫియా 200 కోట్లంట. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరిని గదిలిచ్చినా ఇప్పుడు గన్నవరం ఎవరు వల్లభనేని వంశీ మట్టి మాఫియా ఎంత 200 కోట్లు. చెరువులు దవ్వి పారేశారు మొత్తం. ఇవాళ గుడివాడ మట్టి మాఫియా అది ఒకటి బయటకు వచ్చినట్టుంది లేటెస్ట్గా. కొడాలి నాని అతను ఒక 200 కోట్లు ఎత్తాడు మట్టిలో. అంటే మట్టి తిన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి 200 కోట్లు చొప్పున మట్టే 3500 కోట్లు మేసేశారంటే వీళ్ళు మామూలు వాళ్ళు. రైట్ సార్. పార్టీ పెట్టిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ 151 సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు సార్. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వేశారా, లేదు అంటే అప్పుడు పరిస్థితులను బట్టి వేశారా, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వేశారో తెలియదు. అలాంటి 151 సీట్ల నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 5 సంవత్సరాల్లోనే మళ్ళీ అధపాతాళానికి పడిపోయారు. కానీ ఇప్పటికీ కూడా ఓటమికి గల కారణాలను ఆయన విశ్లేషించుకోకుండా అదే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి, ఏ విధంగా నేను పదవిని తెచ్చుకోవాలి అని చెప్పి అదే ఆలోచిస్తూ వస్తున్నారు. ఈవెన్ ప్రతిపక్ష హోదా పదవిని కూడా ఆయన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. సో మరి ఈ విధంగా ఆలోచించేటువంటి వ్యక్తి అసలు పాలిటిక్స్కి పనికొస్తారా? అసలు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఆ పార్టీ ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అంటే ఫస్ట్ టైం ఇది చేసినప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది. ప్రతిపక్ష హోదా వచ్చింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మొత్తం ఆ పింక్ డైమండ్ ఆ ఇష్యూలు ఈ ఇష్యూలు అన్నీ తీసుకొచ్చి మొత్తం ప్రజల మీద రుద్దాడు. అన్ని అబద్ధాలే రుద్దాడు. ఆ అబద్ధాలు ప్రచారం చేసేసరికి ప్రజలు నమ్మారు. అయ్యో నిజం కామాలు ఇది ఇట్లా జరుగుతున్నదా, మనం ఒక్క ఛాన్సు జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము, ఒక్క ఛాన్స్ ఇవ్వటంలో ఏముంది, నష్టం ఏముంది, రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తాడేమో. రాజశేఖర రెడ్డి ఏం బాగా చేయలే, నేను రాజశేఖర రెడ్డి ఎన్ని తప్పులు చేశాడో నేను చెప్తా, కానీ ప్రజలు అనుకున్నది అట్లా అనుకొని ఇతనికి ఒకసారి ఓటేద్దాం, ఒక్క ఛాన్స్ ఇద్దాము అని వాళ్ళు ప్రజలు అందరూ భావించి ఇతనికి 151 స్థానాల్లో గెలిపించారు. 151 స్థానాల్లో గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం పెట్టి నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను మీ చేత అంటే చాలామంది చప్పట్లు కొట్టారు. అబ్బా గ్రేట్, బాగా చేస్తాడేమో. ఇంకోటి ఏంటి అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఆల్రెడీ 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా ఏం చేసుకుంటాడు, 2 ఆడపిల్లలు, ఏదో రేపొద్దున అల్లుళ్ళు వచ్చి ఆ అల్లుళ్ళు ఆస్తి అనుభవిస్తారు, ఇంకా సంపాదించడు, 1,00,000 కోట్లతోటి సంతృప్తి చెందుతాడు, ఇంకా ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేస్తాడు, దానికి తోడు సానుభూతి అని అనుకున్నాడు. ప్రజలందరూ అనుకున్నది అదే. ఆల్రెడీ 1,00,000 కోట్లు తిన్నాడు కదా, ఇంకేం తింటాడు, ఇంకా పాపం తినడు బిడ్డ, ఇంకా తినడు అన్న ఉద్దేశంలో వేస్తే డివిఎస్ గారు చెప్పినట్టు మట్టితో సహా అమ్ముకున్నాడు. మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అమ్ముకున్నాడంటే ఏదన్నా ఈ మట్టి కూడా అమ్ముకున్నాడు, మద్యంలో కొట్టేశాడు, అన్ని రకరకాల మొత్తం అసలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని కుంభకోణాలన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అది దోచుకోవటం దాని సంబంధించి ఒకటి. పొలిటికల్గా చూస్తే అసలు వాళ్ళ నాన్న ఏ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఇతనికి ఏం సంబంధం? ఇతను కాంగ్రెస్ పార్టీలో లేడు కదా, ఇతను వేరే పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ వేరే అతను పెడితే దాన్ని కొట్టేశాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాడు ఉన్నాడు, అతను సంస్మరించాలి, వాళ్ళ అతను తలుచుకోవాలి, అతను తలుచుకోవాలి. ఆ పార్టీ కూడా ఇతంది కాదు. సరే అతను ఒక పార్టీ, ఆ పార్టీ నుంచి అతని నుంచి ఆ పార్టీ కొట్టేశాడు, పేరు కొట్టేశాడు. పేరు కొట్టేసి పెట్టుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇతనికి పాయింట్ నెంబర్ 1 ఇతనికి సంబంధం లేదు. సరే రాజశేఖర రెడ్డి ఫోటోని ఇతను ఆ లోగోలో వాడుకున్నాడు. మెల్లిగా సగం మొత్తం ముందర రాజశేఖర రెడ్డి ఉండేవాడు, ఒక్క నాన్నే కాదు అమ్మను కూడా, అమ్మని వాడుకున్నాడు. గౌరవ అధ్యక్షురాలు
ఆ లోగోలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండేది. ఆ తర్వాత మెల్లిగా 2.5 ఏళ్ళు కాగానే రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన తన బొమ్మ పెట్టుకున్నాడు. సగం సగం పెట్టాడు. తండ్రి మీద ఓవర్లాప్ అయ్యేలాగా తన ఫోటో పెట్టించుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. అంటే తండ్రి అవసరం తీరిపోయింది. ముఖ్యమంత్రి అయ్యా నా బ్రాండ్ చూపిస్తాను, తండ్రి ఎవరు ఆఫ్టర్ ఆల్ అని తండ్రిని పక్కకి జరిపే ప్లాన్ పెట్టాడు. కరెక్ట్గా ఎలక్షన్ టైం వచ్చేసరికి తండ్రి ఫోటో మొత్తాన్ని తీసేశాడు. మొత్తం తన ఫోటోనే, తన తలకాయ వరకే ఉంటుంది లోగోలో. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు నేను తయారు చేసిన సిద్ధాంతం కాదు, మీరు కావాలంటే చూసుకోండి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఇవి లోగోలు ఎట్లా మారినాయో చూసుకోండి. మొత్తం తీసేసి తన ఫోటో పెట్టుకొని సిద్ధం అన్నాడు. ప్రజలు యుద్ధం అన్నారా, అయిపోయాక చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఏంటి అంటే తండ్రిని ఓవర్ షాడో చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తల్లిని నిండు సభలో కూర్చోబెట్టి అవమానం చేశాడు. అవమానం, ఆమె ఏడ్చింది, కళ్ళు తుడుచుకున్నది, తీసేశాడు. అసలు ఎట్లా తీసేశాడంటే ఆమెని గౌరవాధ్యక్షురాలుగా ఆమెని పెట్టుకుంటే నాకు నామోషి, ఏమేంటి ఆఫ్టర్ ఆల్ ఈమె ఓడిపోయిన ఎంపీ అన్న ఉద్దేశంతో కరుడుగట్టిన, అంటే ఆ మదం ఉంది చూసావా ఎట్లా ఉందో, తండ్రిని పక్కకి జరపటం, తల్లిని పక్కకి జరపటం. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టున్నాడు. మామూలు తెలుగులో చదువుకుంటే చెప్తారు మా సంస్కృత శ్లోకం, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తారు. ఈయనకి మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టున్నాడు మొదటి నుంచి. అది చెప్పలే, అంటే తల్లి దైవం అని చెప్పలేదు ఆయనకి. నథింగ్ డూయింగ్, తల్లిని తీసి పక్కకి జరిపి ఈశ్వరవతలు పడేశాడు. సొంత చెల్లిని ఈశ్వరవతలు పడేశాడు. చెల్లెలు మొగుడు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వాల, అంటే బావగారు బ్రదర్ అనిల్, ఆ బ్రదర్ అనిల్ని ఉపయోగించుకున్నాడు. బ్రదర్ అనిల్ తోటి ఎన్నికల క్యాంపెయిన్ చేయించుకున్నాడు. బ్రదర్ అనిల్ తోటి క్రైస్తవ ఉజ్జీవ కూటములు పెట్టించి క్రైస్తవులందరితోటి ఓట్లు వేయించుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి తను హిందూగా కన్వర్ట్ అయిపోయినట్టు ఆ స్వరూపానందేంద్ర సరస్వతి, ఈ మహానుభావులందరినీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు అంటే ఇటువంటి మహానుభావులందరినీ మనం తడవకి మనం చెప్పుకుంటే తప్ప ఈ దుర్మార్గాలకి, అంటే ఈ వీళ్ళు చేసిన దుర్మార్గాలకి అసలు ఉపశమనం లేదు. అటువంటి దుర్మార్గాలు చేసి ఆ స్వరూపానందేంద్ర సరస్వతి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు మొత్తం హిమాలయాలకు వెళ్ళాడో, ఇంకా అక్కడ ఏమేం చేస్తున్నాడో మనకు తెలీదు. ఆయన మీద 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ వేస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. ఇంకా ఏ ముఖ్యమంత్రిని పట్టబోతున్నాడో, ఏ రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశ్, అక్కడ ఉత్తరాఖండ్, అక్కడ ఆ ముఖ్యమంత్రులను అప్రమత్తం చేయాలి. మనం ఎక్కడున్నాడో చూసుకోవాలి. ఆ ముఖ్యమంత్రులను పట్టేస్తాడు ఆటోమేటిక్గా. అంటే ఇంత దారుణమైన మోసం, ప్రజల్ని మోసం చేయటం. ఒక క్రిస్టియన్గా ఉండి నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చేమో హిందువుగా నాటకం ఆడతానని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతాట, బయటకు వచ్చి హిందువుగా నాటకం ఆడతాట. అంటే బయట బైబిల్ చదవడా? బయట బైబిల్ చదవడా? తప్ప. నువ్వు బయట బైబిల్ చదవా జగన్మోహన్ రెడ్డి? తప్ప. సిగ్గుపడుతూ నువ్వు 4 గోడల మధ్య చదవాల్సిన పని ఏంటి? బైబిల్ చేత్తో పట్టుకుని చర్చికి వెళ్తామని గర్వంగా చెప్పుకుంటాడు. చెల్లెలు కూడా సవాల్ విసిరారు కదా. వాళ్ళ చెల్లెలు చెప్పింది, వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పింది, భారతిరెడ్డి కూడా. అసలు సొలేస్ ఎక్కడ దొరుకుతుంది అంటే చర్చిలోనే దొరుకుతుంది అని చెప్పింది. మరి నీకు అంత ఒక పీస్ ఆఫ్ మైండ్ చర్చిలో దొరికేటప్పుడు నువ్వు ఇంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్టింగ్ ఎట్లా వేయించుకుంటావు? నువ్వు ఎట్లా వేయించావు నువ్వు? అంటే మణిపూర్లో చర్చిలు తగలబెడితే ఖండించినాడు, నువ్వేం క్రిస్టియన్ అని అడిగింది, అని చెల్లెలు అడిగింది. అంటే ఇతనికి క్రిస్టియానిటీ పైన కూడా ఏమీ లేదు. అదే మనం అనుకున్నది, దేని మీద అభిమానం లేదు, రెండింటి మీద అభిమానం, ఆస్తులు, అధికారం. ఈ రెండు అంటే ఎట్లా మనిషి తల్లిని అబద్ధం మీద చాలా మక్కువ, ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే
ఈ అధికారము ఆస్తులు రావాలి అంటే అబద్ధం ఆడాలి అనేది ఆయన సూత్రం అనమాట. రాజశేఖర రెడ్డి డైలాగ్ చెప్తారు. అక్కడ కూడా రాజశేఖర రెడ్డి డైలాగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబుని ఎప్పుడు ఏమని విమర్శించేవాడంటే, నిజం చెబితే చంద్రబాబు తల 1000 ఒక్కలు అవుద్దనేవాడు, అదేదో ముని శాపం ఉందనేవాడు. ఆ శాపం ఉంది ఎవరికి? ఇప్పుడు ఆయన కొడుకుంది. అంటే బహుశా నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది డివిఎస్ గారు, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుని ఏ విమర్శలైతే చేశాడో అవన్నీ కొడుకు రూపంలో పుట్టాయి. ఇంట్లో కొడుకుని చూసి ఇంట్లో కొడుకుని తిట్టి 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 అసెంబ్లీకి వచ్చి అదే మాటలు చంద్రబాబుని ఉద్దేశించి అనేవాడు ఈ రాజశేఖర్ రెడ్డి. అంటే చంద్రబాబులో జగన్ కనపడేవాడా? అంటే పదం మార్చేసి జగన్మోహన్ రెడ్డి అన్న పేరు తీసేసి చంద్రబాబు పేరు పెట్టి వాళ్ళ కొడుకుని తిట్టాల్సిన తిట్లన్నీ వచ్చి అసెంబ్లీలో చెప్పేవాడని ఈ రోజున మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి ఇప్పుడు పొద్దున లేచిన దగ్గర నుంచి పొద్దున అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అంట, అసలు విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. మొత్తం గవర్నమెంట్ లెక్కలు నిన్న రిలీజ్ చేసింది. 4600 కోట్లు ఎగ్గొట్టాడు మనోడు. ఇతను ఎగ్గొట్టి ఇతనే ధర్నా చేస్తాడు, ఇతనే వచ్చి ధర్నా చేస్తాడు. ఇతను చేయట్లే, ఇతను రాడు, మళ్ళీ వాళ్ళని మోపుతాడు. అంటే ఎండలో తిరగలేడు పాపం బిడ్డ. వచ్చేసి వేరే వాళ్ళని పంపించి కూలీలను పెట్టి చేయిస్తాడు, ధర్నా చేయిస్తాడు. నీకు మొత్తం ఎగ్గొట్టింది నువ్వే కదయ్యా. నేను ఎగ్గొడితే మాత్రం గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాడు. నువ్వు రివర్స్ టెండర్ చేసేటప్పుడు మరి గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అని తెలీదా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు రివర్స్ టెండరింగ్ చేసేటప్పుడేమో ఆ గవర్నమెంట్కి నాకు సంబంధం లేదంటావు, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించేటప్పుడు ఆ గవర్నమెంట్కి నాకు సంబంధం లేదంటావు. నీ గవర్నమెంట్ పోగానే నీ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాడు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పుకుంటూ బతికే ఈ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో అంటే ఇంకా అబద్ధాలు చెప్పటానికి అబద్ధాలు కూడా మిగలని స్థితికి చేరుకుంటాడు. చెప్పటానికి అబద్ధాలు కూడా మిగలని స్థితికి చేరుకుంటాడు. ఇతనికే ఇప్పుడు క్రెడిబిలిటీ మొత్తం చెప్పినా జనం నమ్మని స్థితికి చేరారు, ఆల్రెడీ చేరారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యమాలు చేశాడండి. రైతుల మీద ఉద్యమం అంటాడు, మిర్చి రైతులకి ఉద్యమం అన్నాడు, విద్యుత్ బకాయిల మీద ఫీజు అని ఇన్ని కాల్స్ ఇచ్చాడు కదా. ఈ కాల్స్నన్నిటినీ కూడా ఆయన ఇచ్చిన పిలుపునన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఫాలో అయ్యి పాటించిన ఒకే ఒక్కడున్నాడు. మీరు ఆ పేరు చెప్పండి, మీరు చెప్తారా పేరు? సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు. అతను ఒక్కడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పినవి అన్నీ కూడా చాలా సీరియస్గా విని అవి నిజాలని నమ్మి వాటిని సీరియస్గా పాటిస్తాడు కొమ్మినేని శ్రీనివాసరావు. నిజంగా కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి నమ్మిన బంటు జగన్మోహన్ రెడ్డికి దొరకటం జగన్మోహన్ రెడ్డి అదృష్టం. అంటే అందరూ వదిలేసి జగన్ వదిలేసి పారిపోయినా కొమ్మినేని పోడు అన్నమాట. కొమ్మినేని పోడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పోతాడని మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరన్నా అనుకున్నారా? మరి విజయసాయిరెడ్డి పోలా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనపడుతున్నాడు ఎక్కడన్నా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం సాక్షిలో కనపడుతున్నాడు. అందుకని కొమ్మినేని శ్రీనివాసరావు అసలు జగన్ ఏదన్నా రేపొద్దున పార్టీ గౌరవాధ్యక్షుడిగా పెట్టాలి అంటే కొమ్మినేని శ్రీనివాసరావుని పెట్టాలని నేనైతే సిఫార్సు చేస్తాను. రైట్ సార్. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా గొప్ప రోజుగానే భావిస్తారు. చాలా మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు పిలుపునిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు యువత పోరు అని చెప్పి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు సార్ అన్నట్టు విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో యువత పోరు అని చెప్పి రేపు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? లేదు అంటే అనవసరంగా వేస్ట్ ఖర్చు అనుకున్నారా? చేసినా కూడా ఉపయోగం ఉండే పార్టీ కాదు కదా అనుకున్నారా? ఏ ఉద్దేశంతో ఆయన దాన్ని లైట్ తీసుకున్నారు? ఆవిర్భావ దినోత్సవం అంటే జనం రారు కాబట్టి ఆందోళనని దానిలో మిక్స్ చేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు. అంటే తల్లి అతన్ని నమ్మటం లేదు, చెల్లెళ్ళు నమ్మటం లేదు,
విజయసాయి రెడ్డి నమ్మిన బంటు అతనే వదిలేసి పారిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం నాడు జెండా ఎగరేయటం కష్టం అవుతుందా? ఆ జెండా ఎగరేయటం కోసం ఈ పిల్లగాళ్ళని తెచ్చుకుని ఫీజు 4 అని పెట్టాడా? అసలు ఆవిర్భావ దినోత్సవం నాడు ఎవరన్నా ఆందోళనకు పిలిపిస్తారమ్మా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అది మామూలుగా మార్చి 29 ఎప్పుడో చేస్తారు. పార్టీ ఫౌండర్స్ డే, ఫార్మేషన్ డే. అది ఫార్మేషన్ డే నాడు నువ్వేం చేయాలా? జెండా ఎగరేయాలి, వందనం చేసుకోవాలి, నువ్వు గతంలో ఏం చేసావో సమీక్షించుకోవాలి, వర్తమానం పైన విశ్లేషించుకోవాలి, భవిష్యత్తు వైపు సాగిపోవాలి. ఒక ప్లీనరీ లాగా జరుపుకోవాల్సిన రోజు అది, తీర్మానాలు చేసుకోవాల్సిన రోజు అది, ప్రజలకు నువ్వు ఒక దిశానిర్దేశం చేయాల్సిన రోజు నాడు నువ్వు ఈ పిలుపు ఇవ్వడం ఏంటి? పైపెచ్చు నువ్వు పెండింగ్ పెట్టిన బిల్లులు అవి, చిక్కీ బిల్లులు నువ్వు ఇవ్వలేదంట. ఇప్పుడు లోకేష్ క్లియర్ చేశాడు. కోడిగుడ్లు బిల్లు నువ్వు ఇవ్వలేదంట. అతను నిన్న లిస్ట్ వదిలాడు. చిక్కీలు, కోడిగుడ్లు ఇంత, ఫీజులు ఇంత, వసతి దీవెన ఇంత, విద్యా దీవెన ఇంత, 4,000 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి నువ్వు ధర్నా చేస్తున్నావంటే. ఇందాక మిర్చి రైతుల గురించి కూడా సత్యమూర్తి గారు చెప్పారు. మిర్చి రైతులు మిర్చి 7,000కే కొనాలని చెప్పి జీవో ఇచ్చింది అతనంట. క్వింటా 7,000కి కొనాలని జీవో ఇచ్చినాడే, మళ్ళా మిర్చికి ధర లేదు, 12,000కి కొనాలి, లేకపోతే 25,000కి కొనాలి. ఏమి ఆ రోజు నువ్వు కేంద్రం దగ్గర నువ్వు మరి ఎందుకని తీసుకురాలేకపోయావు? నిన్న కేంద్రం ఇచ్చింది ఏది? 12,000కు కొనమని మిర్చి. చంద్రబాబు లేఖ రాయటం, అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తీసుకురావటం, ఇవాళ 12,000 రూపాయలు ధర తీసుకురాగలిగిన పరిస్థితుల్లో నువ్వెందుకు తేలేకపోయావు? అంటే సమస్య అతనే సృష్టిస్తాడు, ఆ సమస్య మీద అతనే యాగి చేస్తాడు. 14 ఏళ్ళైంది పార్టీ పెట్టి, నువ్వు 14 ఏళ్ళకి పార్టీని మూసేసావంటే, శాసనసభకి వెళ్లకుండా బాయ్కాట్ చేసావంటే, అసలు ఎంత విఫల నాయకుడు అక్కడే నీకు అర్థమవుతుంది. ఒక ఫెయిల్యూర్ లీడర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు నిలబడ్డాడు. పార్లమెంటు గెలిచాడమ్మా, ఎంపీ అయ్యాడు, రాజీనామా చేశాడు, మళ్ళా పార్టీ పెట్టుకున్నాడు, మళ్ళా ఎంపీ అయ్యాడు. అప్పుడన్నా ఫుల్ టైం చేశాడా? అప్పుడు మళ్ళా కాడి కింద పడేశాడు మధ్యలో. అంటే పార్లమెంటు సభ్యుడిగా ఫెయిల్యూర్. పోనీ అసెంబ్లీకి వచ్చాడు, పులివెందుల నుంచి అసెంబ్లీకి గెలిపించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టావు కదా, 5 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్ళావా? 2.5 ఏళ్ళు వెళ్ళి 2.5 ఏళ్ళు ఎగ్గొట్టాడు. సగం వెళ్ళి సగం పాదయాత్ర అని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. సగం టైం కేసులు, సగం టైం పాదయాత్ర. ఇంకెక్కడ పోయాడు? అసెంబ్లీకి కూడా పోలే. ముఖ్యమంత్రి అయ్యాడు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినాడు. చేసిన మంచి పని ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాడు, అసెంబ్లీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా. సెక్రటేరియట్కి అయితే పోలే, సెక్రటేరియట్కి వెళ్ళలేదు, అసెంబ్లీ సెట్టింగ్ ఇంట్లో పెట్టలా. ఏది టీటీడీ బోర్డు సెట్టింగ్, టీటీడీ సెట్టింగ్ వేసినట్టుగా. ఇప్పుడు పోనీ 11 మందితో గెలిపించారు నిన్ను, ఇప్పుడు ఎందుకని అసెంబ్లీకి పెట్టలేదు? 5 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్ళడా? అంటే అతను ఎంత ఫెయిల్యూర్ లీడరో ఇవాళ ప్రజల్లో డిబేట్. ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకుంటోంది పులివెందుల ప్రజలు ఇవాళ అంతర్మథనం. ఓటర్లు ఇతనికి ఎందుకు ఓటేసామనుకునే పరిస్థితి. అదే బీటెక్ రవి గెలుచుంటే వాళ్ళ శాసనసభలో పులివెందుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడేవాడు, నిధులు తీసుకొచ్చేవాడు. విజయసాయి రెడ్డి ఒక మంచి పని చేశాడండి. 4 ఏళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా వదిలేశాడు. ఎందుకు వదిలేసావని రాజీనామా లేఖలో ఏమని రాశాడు? ఇప్పుడు రాజకీయాలకు నేను సెట్ అవును, నా బదులు వచ్చేవాడన్నా నిధులు తీసుకురాగలడు, నేను చేస్తున్న ఈ త్యాగం ఆంధ్రప్రదేశ్కి నిధుల కోసం అంటూ ఇచ్చాడు బిల్డప్. ఇప్పుడు ఆ బిల్డప్ ఇతను ఇవ్వలేకపోతున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాజీనామా చేయి, బీటెక్ రవి గెలుస్తాడో, షర్మిల గెలుస్తుందో, ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ అసెంబ్లీలో మాట్లాడతారు, పులివెందులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఏంటి? రాజీనామానా? పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తాడా రేపు?